ఇంకొక వీడియోనా? నీ ఫస్ట్ క్వశ్చన్కి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. వెరీ గుడ్. కానీ ఒక మంచి భర్త ఎలా ఉండాలో కూడా అందరు అడుగుతున్నారు. నేను చిన్నప్పటి నుంచి వింటూ వచ్చింది ఏంటంటే భరించేవాడే భర్త అని. నేను అంటాను బాధ్యత వహించేవాడే భర్త అని. ఒక మాటలో చెప్పాలి అని అంటే సంఘం పట్ల యేసుక్రీస్తుల వారు ఎలా ప్రవర్తించారో భార్య పట్ల కూడా భర్త అలాగే ఉండాలి. సంఘం నిమిత్తమై అంటే మనందరి నిమిత్తమై మనం తెలిసి తెలియక బుద్ధి కలిగి లేక జ్ఞానము కలిగి లేక చేసిన అపరాధాలను బట్టి యేసయ్య మనల్ని విడిచిపెట్టలేదు, నరకానికి అప్పగించలేదు. కానీ మన పాపాలన్నిటినీ కూడా మన నుంచి ఎడబాపటానికి ఆయన ప్రాణం పెట్టాడు. పాపాన్ని మనలో నుంచి వేరు చేసి మనల్ని సంపాదించుకున్నాడు. భర్త కూడా భార్య పట్ల అలాగే ప్రవర్తించాలి. భార్య తన ప్రపంచాన్నంతా విడిచిపెట్టి భర్త జీవితంలోకి వస్తుంది. భర్తనే తన ప్రపంచంగా భావిస్తుంది. మరి భార్య పట్ల భర్త ప్రపంచంగా మారడం అంటే ఏంటి అంటే తండ్రిగా, అన్నగా, స్నేహితుడిగా, భర్తగా ఆయా సందర్భాలలో ఈ బాధ్యతలన్నిటినీ కూడా భర్త వహించాలి. అలా ఉన్నవాడు నిజంగా భార్యకి ఒక ప్రపంచంగా మారతాడు, తన సర్వస్వంగా మారతాడు. భర్త పోషించేవాడిగా ఉండాలి, భర్త సంరక్షించేవాడిగా ఉండాలి, అర్థం చేసుకునేవాడిగా ఉండాలి. స్త్రీ బలహీనమైన ఘటమని బైబిల్లో రాయబడి ఉంది కదా.